1947లో భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళిపోయారు. పాకిస్తాన్ నుంచి కూడా లక్షలాది మంది ఇండియాకు వచ్చారు. అయితే కొంతమంది మాత్రం తమ ఇళ్లను, ఊరిని వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం మన దేశంలో నివసిస్తున్న ముస్లింలు అందరూ భారత్ను విడిచిపెట్టి వెళ్ళలేక ఇక్కడే ఉన్నారు. పాకిస్తాన్లోని హిందువులు మాత్రం దాదాపు అందరూ తిరిగి వచ్చేశారు. కానీ ఒక కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది. అదే ఉమర్కోట్ హిందూ రాజు రాణా అర్జున్ సింగ్ రాజా కుటుంబం. విభజన తర్వాత కూడా ఆయన పాకిస్తాన్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళది రాజా కుటుంబం. అమర్కోట్ అనే రాజ్యాన్ని పాలించారు. ప్రస్తుతం ఇది ఉమర్కోట్గా మార్చబడింది. ప్రసిద్ధి చెందిన ఉమర్కోట్ కోటలో మొఘల్ చక్రవర్తి అక్బర్ జన్మించారని చరిత్ర చెబుతుంది. ఈ కోటను హిందూ రాజు అర్జున్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు. అర్జున్ సింగ్ కొడుకు రాణా చందర్ సింగ్ పాలించారు. రాణా హమీర్ సింగ్ పాకిస్తాన్లోని ఉమర్కోట్కు చెందిన రాణా చందర్ సింగ్ కుమారుడు. పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడి హిందువులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజ్పుత్ వంశస్థుడైన రాణా చంద్రసింగ్ పాకిస్తాన్ హిందూ పార్టీని నెలకొల్పాడు. ఓం త్రిశూలం గుర్తులతో కాషాయ జెండాని పార్టీ జెండాగా రూపొందించారు. రాణా చంద్రసింగ్ బహిరంగ సభలు నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారని చెప్తారు. ఆయన ఏదైనా ఒక ప్రకటన చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురిచేసేదట. కానీ ఆ పార్టీ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ కాలేదు. తిరిగి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో కొనసాగారు. ఏ పార్టీలో ఉన్నా హిందూ టైగర్గా బతికేవారు. ఎవరికీ భయపడలేదు. 2009లో ఆయన మరణించిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు రాణా హమీర్ సింగ్ సోధి పాకిస్తాన్లో వారసుడిగా కొనసాగుతున్నారు. అర్జున్ సింగ్, చంద్రసింగే కాదు, వాళ్ళ వారసుడు రాణా హమీర్ సింగ్ కూడా పాకిస్తాన్లో హిందూ టైగర్గా పేరుగాంచారు. పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం పాకిస్తాన్లోని ఏకైక హిందూ పాలకుడు రాణా హమీర్ సింగ్. ఇప్పటికీ ముస్లిం దేశం పాకిస్తాన్లో రాయల్ జీవితాన్ని గడుపుతున్నారు. ఓసారి పాకిస్తాన్ ప్రధానమంత్రికి బహిరంగంగా యుద్ధ సవాల్ విసిరారు. రాణా హమీర్ సింగ్ తలపై కాషాయ తలపాగా, నుదుటిపై తిలకం ధరించి ధీమాగా జీవిస్తున్నారు. పాకిస్తాన్లోని ఢాకా అని కూడా పిలువబడే సింధులోని 2200 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. 53 ఏళ్ల హమీర్ సింగ్ దివంగత పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు శాస్త్ర సాంకేతిక వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేశారు. సింగ్ 3 సార్లు సింధ్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగారు. రాణా హమీర్ సింగ్ పాకిస్తానీ హిందువుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. 2023 వరకు కూడా పదవిలో ఉన్నారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో కొనసాగారు. కాగా రాణా హమీర్ సింగ్ కుమారుడు కర్నీ సింగ్ సోధి 20 ఫిబ్రవరి 2015న జైపూర్కి చెందిన పద్మిని రాథోడ్తో వివాహ బంధంతో ఒకటయ్యారు.